హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం రిచ్ టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో దీన్ని ఎలా యానిమేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో బేసికల్లీ మనం కావాలనుకుంటే మీరు ఇక్కడ ఈ పొజిషన్ ఇవి ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ వేస్ట్ కూడా చేయొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఎలాగో ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మనం ప్రీవియస్ లెసన్స్లో తెలుసుకున్నాం కాబట్టి సో ఇక్కడ నేను దీన్ని యూస్ చేస్తాను. సో మీకు కనుక ఈ అవుట్లైన్ కనిపించకపోతే సో సింప్లీ ఈ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మీకు ఏ సెలెక్టర్లో ఉందో చూసుకోండి. సో ట్రాన్స్ఫార్మ్ సెలెక్టర్లు ఉంటే సో అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. సో ట్రాన్స్ఫార్మ్ సెలెక్టెడ్. సో ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే సో ఇప్పుడు కనుక మనం దీన్ని చేంజెస్ చేసాం అనుకోండి సో ఇక్కడ మీకు ఎటువంటి చేంజెస్ కనబడవు. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించిన చేంజెస్ అనేవి మనకి సెట్టింగ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సెట్టింగ్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ క్రాపింగ్ ఆప్షన్ ఏంటంటే సో మొత్తం ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో ఆ ఫ్రేమ్కి సంబంధించింది. అండ్ టైటిల్లో ఉన్న ట్రాన్స్ఫార్మ్ జూమ్ ఇవి ఏంటంటే ఓన్లీ ఈ ఫ్రేమ్ లోపల టెక్స్ట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించింది. ఓకే, సో ఫస్ట్లీ మనం సెట్టింగ్స్లో ఉన్న ఈ ట్రాన్స్ఫార్మ్ యానిమేట్ చేసి చూద్దాం. ఓకే, సో బేసికలీ సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక కీ ఫ్రేమ్ అనేది వేద్దాం. అండ్ దెన్ సో మేబీ ఒక 10 ఫ్రేమ్స్ 20 ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళేసరికి సో 10 ఫ్రేమ్స్ ముందుకు వచ్చాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో దీని యొక్క సైజ్ తగ్గిస్తాను. అండ్ దెన్ దీన్ని కింద తీసుకొస్తాం. ఓకే, సో ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూసాం అనుకోండి సో ఈ విధంగా అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనిపైన ఉన్న మనం కీ ఫ్రేమ్స్ ఏవైతే వేసామో సో అది నేను తీసేస్తాను. అండ్ దెన్ ఈసారి మనం టైటిల్లో ఉన్న ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా సో పొజిషన్స్ సో ఈసారి దీన్ని యానిమేట్ చేద్దాం. సో షిఫ్ట్ అండ్ దెన్ రైట్ యారో ప్రెస్ చేసాం అనుకోండి సో 10 ఫ్రేమ్స్ ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ వీటిని నేను కీ ఫ్రేమ్ చేస్తాను. అండ్ దెన్ మళ్ళీ ఇందులో ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి సో ఇప్పుడు నేను దీన్ని కిందకి వెళ్ళాలనుకుంటున్నాను. సో మేబీ పొజిషన్ని కింద తీసుకెళ్దాం. అండ్ అట్ ద సేమ్ టైం జూమింగ్ అనేది తగ్గిద్దాం. సో ఇప్పుడు సో గైస్ ఈ విధంగా మనం ఈ టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి యానిమేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్కి అండ్ అలాగే సెట్టింగ్స్లో ఉన్న ప్రాపర్టీస్కి వీటి మధ్య వేరియేషన్ ఏంటి అండ్ ఏది యానిమేట్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ ఎలా వస్తుంది అనేది. సో ఆ విషయాలు ఎలా తెలుస్తాయంటే మీరు పర్టికులర్గా ఒక టెక్స్ట్ని తీసుకొని సో దానిపైన వీటన్నిటి మీద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసినప్పుడు సో మీకు ఆ రిజల్ట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ తీసుకొని సో వాటి మీద ప్రాక్టీస్ అనేది చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.